వీళ్ళిద్దరు నా పిల్లలు మేడం. ఇప్పుడు వీళ్ళ ఘోష మీరు వింటున్నారు కదా! సో, వీళ్ళెంత సఫర్ అవుతున్నారు అంటే వీళ్ళకి రేపటి నుంచి మండే నుంచి ఎగ్జామ్స్ మేడం. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మా పిల్లలైతే ఇంట్లో నిద్రపోవట్లేదు. వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము యాస్ ఎ పేరెంట్స్‌గా. సో, మమ్మీ మేమెంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఈ మా సొంతిల్లు హ్మ్, ఇది ఈరోజు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మా స్కూల్లో మా ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని అడుగుతున్నారు. సో, ఈ ఇల్లు మాకుండవా మమ్మీ అని చెప్పి మా పిల్లలు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వెషన్స్‌కి మా దగ్గర ఆన్సర్ అయితే లేదండి. సీఎం గారు మేమైతే మిమ్మల్ని ఒకటే అడగాలనుకుంటున్నాము. ఒకటే మీ దగ్గర నుంచి మేము ఒకటే సమాధానం కోరుకుంటున్నాము. మూసీకైతే మేము అపోజ్ చేయట్లేదండి. మూసీ డెవలప్మెంట్ చేయండి. తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా మీరు చేసుకోండి. కానీ మా జోలికి రాకండి. మా ఇళ్ల జోలికి రాకండి. మేము మధ్యతరగతి వాళ్ళమండి. మధ్యతరగతి కుటుంబాలంటే మీకు అంత చులకనగా ఉన్నాయా సీఎం గారు? మీరు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. ఇట్లా 450 ఫ్యామిలీస్ అంటే నియర్లీ 3,000 పీపుల్స్ ఇక్కడ బతుకుతున్నామండి. మమ్మల్ని అయితే రోడ్డు మీద పడేయొద్దు. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడానికి అయితే సిద్ధంగా లేమండి. అట్లా మీరు అనుకుంటే ఫస్ట్ మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ మమ్మల్ని కలిపి చంపేసేసి ఆ తర్వాత మీరు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేసుకుంటారా, మూసీ డెవలప్మెంట్ చేసుకుంటారా, ఏదైనా ఆ తర్వాత చేసుకోండి. మా ఇల్లు తీసుకొని మీరు ఒక క్యాంప్ ఆఫీస్ కాదు, ఇప్పుడు ఒక 2-3 క్యాంప్ ఆఫీసులు కడుతున్నారు కదా, ఆ క్యాంప్ ఆఫీసులు కడుతున్న ప్లేస్లో ఆ ప్లేస్లో మీరు సుందరీకరణ చేసుకోండి. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కట్టుకోండి. మూసీ సుందరీకరణకి మేమైతే అపోజ్ కాదండి. ఫస్ట్ మూసీ సుందరీకరణ చేయండి. ఆ తర్వాత గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఒక ఇల్లు కడుతున్నారు కదా, ఆ ఇంటి ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. అదెందుకు చేయట్లేదు మీరు? ఏదో చిన్న బతుకులు వీళ్ళేముందిలే, నేను ఒక పొజిషన్లో ఉన్నాను, నేను ఏదైతే అది చల్లుతుంది, వీళ్ళ బతుకులు ఎంత వీళ్ళెంత అని అనుకుంటున్నారేమో సీఎం గారు. అట్లా ఏమీ కుదరదు. మేము ఓట్లేసి గెలిపించడం వల్లే మీరు ఆ గద్దెకి కూర్చున్నారు. ఆ గద్దె నుంచి దించాలనుకున్నా కూడా మేమే దించుతాము. మళ్ళీ ఎక్కించాలన్నా కూడా అది మా వల్లే పాసిబుల్ అవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. అవును, ఈరోజు మొన్నటి వరకు పేదవాళ్ళు అని చెప్పి హైడ్రా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అని చెప్పి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. సో ఈయన అసలు ప్రజల కోసం ఏం చేస్తున్నాడండి? ఫస్ట్ వచ్చిన వెంటనే ఏం చేశాడు? ఫ్రీ బస్సులు అన్నాడు. ఫ్రీ బస్సులు ఆ ఒక్క ఫ్రీ బస్సు వల్ల అయిపోయిందా అండి? ఫ్రీ బస్ అనడం వల్ల అయిపోయిందా? చూడండి, ఆంధ్రాలో ముసలి వాళ్ళకి 4,200 పెన్షన్ అండి. ఇక్కడ వాళ్ళకి 2,000 వస్తుంది. సో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మా ఇళ్లలో పనికొచ్చే పీపుల్ చాలా ముసలి వాళ్ళండి. వాళ్ళకి పెన్షన్ మీరు పెంచండి కావాలంటే. పిల్లల ఎడ్యుకేషన్కి యూజ్ చేయండి, రోడ్ల కోసం యూజ్ చేయండి, వేరే ఫ్లైఓవర్స్ కోసం యూజ్ చేయండి ఈ మనీని. అంతేగాని గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి అంత 5,000 కోట్లని మీరు తీసుకొచ్చి బిజినెస్ పర్పస్ వేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఊరుకోదండి. ఎట్లా మీకు ఈ న్యూస్ తెలియగానే ఎట్లా మీ అపార్ట్మెంట్ అసలు అందరూ ఇట్లా ఆందోళనకు గురయ్యారా? ఎలా లీగల్గా ప్రాసెస్ అవ్వాలని ఎలా అనుకున్నారు? యాక్చువల్గా అండి ఇదైతే మాకు లీగల్గా నోటీస్ ఏమి ఇవ్వలేదండి. సో ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్ భూమిని మేము తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి నోటీస్ మాత్రమే మేము పేపర్లో చూసినప్పటి నుంచి అయితే చాలా ఫీల్ అవుతున్నారండి అందరూ. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, లీగల్గా లాయర్ని అప్రోచ్ అవుతున్నాము. తర్వాత మీలాంటి ఛానల్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారండి మాకు. ఛానల్స్ వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మా బాధలు వాళ్ళు వైరల్ చేస్తున్నారు. సో ఇట్లా వైరల్ అవ్వడం వల్ల అట్లీస్ట్ మా ఇల్లులు మా గృహాలు ఆగుతాయేమో దక్కుతాయేమో మాకు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ఇంకొకటి చెప్తున్నాను సీఎం గారు, మీరు గాంధీ గారికి ఆల్రెడీ గాంధీ గారు ఏ పొజిషన్లో ఉన్నారు ఇండియాలో అనేది అందరికీ తెలుసండి. మనము ఖర్చు చేసేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మీద కూడా గాంధీ గారి బొమ్మ ఉంది అంటే దాన్ని బట్టే తెలుస్తుంది గాంధీ గారికి ఎంత గౌరవం ఉంది, అసలు ఎంత గౌరవిస్తున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అందరూ ఇప్పుడు మన బతుకులు నడుస్తున్నవి ఆ డబ్బు మీదే కదా. ఆ డబ్బు మీదే మన గాంధీ గారి విగ్రహం ఉంది, బొమ్మ ఉంది అంటే దాన్ని బట్టి తెలుస్తుంది గాంధీ గారు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నారు అనేది. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చెప్పేది ఏంటి? ఆ స్టాచ్యూ పెట్టినంత మాత్రాన ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకోవట్లేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఉంటే ఒక 2 years ఉంటారేమో పదవిలో, ఆ తర్వాత దిగిపోయిన తర్వాత నా పరిస్థితి ఏందిరా, నేను ఇంకా రాను కదా, నాకు ఫ్యూచర్ లేదు కదా, ఫ్యూచర్కి కావాల్సిన డబ్బంతా నేను ఇప్పుడే బ్యాంక్లో అకౌంట్లో వేసేసుకుందాము అని ఊహించుకుంటున్నారు అంతే. ఇప్పుడు మా 450 ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీకి వచ్చి ₹1 కోటి చొప్పున మీరు 500 crores ఇచ్చేసేసి మిగతావి 350 crores 450 crores మీరేమో అకౌంట్లో వేసేసుకొని
3000 crores 4000 crores మీరు అకౌంట్లో వేసేసుకొని 1000 crores ఇక్కడ ఏదో చేసేసేసి పిచ్చి జనాల్ని ఒప్పించేద్దాం అనుకుంటున్నారేమో. అంత పిచ్చిగా అయితే ఎవరు లేరండి. మిమ్మల్ని ఎవరైతే గద్దెక్కిచ్చారో దించాల్సింది కూడా వాళ్ళకి తెలుస్తుందండి. అంత పిచ్చిగా అయితే ఎవరు లేరు. సో మీరు ఇప్పటికన్నా మా ఇళ్ల జోలికి రాకుండా మీరు మీ సుందరీకరణ ఏదో చేసుకోండి, మీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏంటో డెవలప్ చేసుకోండి. మా ఇళ్ల జోలికి అయితే రాకండి ప్లీజ్. సూర్యాంష్. ఎట్లా మరి త్వరలో గాంధీ విగ్రహం కోసం మీ ఇల్లు పోతున్నాయి, ఇస్తున్నారా మరి? ఆహా ఇయ్యం. ఒక్క స్టెప్ అన్న కదలం, ఎందుకంటే ఇది మా ఇల్లు, మా కష్టంతో ఈ ఇల్లు కొన్నాం కాబట్టి మేమైతే జరగం ఈ ఇల్లు నుంచి. నేను చెప్పాలనుకుంటానా రేవంత్ రెడ్డి గారు సార్, ఇక్కడైతే కట్టకండి, ఎందుకంటే ఈ స్టాచ్యూస్ వేరే దగ్గర కూడా కట్టచ్చు, ఓన్లీ ఇక్కడ ఎందుకు అని నా క్వశ్చన్ అది. విరాట్. ఎట్లా మీ ఇల్లు ఇస్తున్నారా మరి గాంధీ విగ్రహం కోసం? లేదు, ఎందుకంటే ఇది మేము కష్టపడి కొనుక్కున్నాం ఇక్కడ ఇల్లు. సో ఇది మా కష్టంతో కొట్టుకుంటే ఆయనకి రైట్ లేవు మా ఇల్లు తీసుకోనికి అంతే. ఇంకా గాంధీ సరోవర్ కట్టాలంటే ఏం యూజ్ లేదు ఇక్కడ. గాంధీ సరోవర్ కట్టి కూడా ఎవ్వరు రారు. కడితే గుజరాత్ లేకపోతే విజిటింగ్ ప్లేసెస్లో కట్టాలి. ఇక్కడ కట్టి వేస్ట్, ఏ జనాలు రారు, డబ్బులు వేస్ట్ చేస్తుండే అంతే. ఆయన 5000 crores పెట్టి ఏం చేయడం వేస్ట్. ఆయన 5000 crores పెట్టి మాకు ఇక్కడ డబ్బులు ఇస్తా అనడం కూడా తెలియదు, ఎంత నిజమో అది కూడా తెలియదు. సో ఆయన కట్టాడు ఇక్కడ వేస్ట్. ఇంకా ఇక్కడ కడితే రమ్మనండి, ఇక్కడైతే మేము ఎవ్వరం కదలం ఇక్కడ నుంచి అంతే.